హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎడిటోరియల్ వొకాబులరీ. సారీ, చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఇవాళ ఈ వీడియోని ఎడిటోరియల్ విడిగా అదేవిధంగా కరెంట్ అఫైర్స్ విడిగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవాల్టి ఫస్ట్ వర్డ్ డివాల్వ్ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ డెలిగేట్ టు ఏ లోయర్ లెవెల్. అంటే మీకు ఒక అధికారం ఉంది, మీరు ఒక అధికారంతో పాటు మీరు ఒక డెసిషన్ తీసుకునేటటువంటి పొజిషన్లో ఉన్నారు అనుకుందాం. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో మీరున్నారు. మీరిప్పుడు ఏం చేస్తున్నారు అంటే మీ బాధ్యతలో కొంత భాగాన్ని మీ కిందనున్న వ్యక్తులకి, అంటే ఎవరైతే మీ సబార్డినేట్స్ లేదంటే మీ కింద పనిచేసేటటువంటి మీకంటే కింది స్థాయి వ్యక్తులకి ఇస్తున్నారో అప్పుడు దాన్ని ఏమంటామంటే డివాల్వ్ అంటాం. సో ఇక్కడ ఏంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ స్థానిక సంస్థలకు కానీ ఏదైనా ఒక పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఏమంటాము, డివాల్వ్ అనే పేరుతో మనం పిలుస్తాం. ఇక దీని సినోనిమ్స్ ఏమవుతాయి, డిప్యూట్ అంటే వాళ్ళకి అప్పగించు, అసైన్ వాళ్ళకి డైరెక్ట్గా పంపించు, కన్సైన్ ఎంట్రస్ట్ అంటే వాళ్ళకి ఇవ్వు అనేటటువంటి ఉద్దేశంలో. ఇక దీని ఆపోజిట్లు ఏమవుతాయి, సెంట్రలైజ్ అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే దాన్ని సెంట్రలైజ్ అంటాం. రిటైన్ అంటే వాళ్ళ దగ్గరే ఉంచుకోవడాన్ని రిటైన్ అంటాం. ప్రిజర్వ్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. కన్ఫైన్ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. సో ద సెంట్రల్ గవర్నమెంట్ issued a statement regarding devolution of powers. డివల్యూట్ అనేది వర్బ్, డివల్యూషన్ అనేటటువంటిది నౌన్. సో ఇక్కడ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అని చెప్తున్నాం. సో ఇది కరెంట్ అఫైర్స్లో ప్రకటన కాదు, వొకాబులరీలో ప్రకటన. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకున్నది. ద సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ రిగార్డింగ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి కొన్ని అధికారాలని మేము ఇచ్చేయబోతున్నాము రాష్ట్రాలకి అని లేదా స్థానిక సంస్థలకి అనేటటువంటిది ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఏమంటున్నాం, డివాల్వ్ అని అంటున్నాం. రైట్, డివాల్వ్ దాని యొక్క నౌన్ ఫామ్ డెవల్యూషన్ అంటే కింది స్థాయి లేదా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అధికారాల్ని బదిలీ చేయడం లేదా టైం ఫ్రేమ్ అంటే కొంతకాలం పాటు వాళ్ళకి ఇచ్చేలాగా ఒక ఏర్పాటుని చేయడం. ఉదాహరణకి ఒకరోజు సీఎం చేయడం మనం ఆల్రెడీ చూసాం, ఒకే ఒక్కడు సినిమా ఒకరోజు సీఎం అనేటటువంటి కాన్సెప్ట్. అటువంటి వాటిని మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్, సోజోన్ ఏ టెంపరరీ స్టే ఎట్ వన్ ప్లేస్ ఎస్పెషల్లీ వైల్ ట్రావెలింగ్ అంటే ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఏదైనా ఒక ప్రదేశంలో కొంతకాలం పాటు టెంపరరీ స్టే చేస్తే అంటే కొంతకాలం పాటు అక్కడ తాత్కాలికంగా మనం వసతిని ఏర్పరచుకుంటే అక్కడున్న సదుపాయాలు, వసతి సదుపాయాలు మనం వినియోగించుకుంటే దాన్ని సోజోన్ అంటాం. స్టే, క్యారీ, విజిట్, స్టాప్ ఓవర్ ఇటువంటివన్నీ కూడా ఈ సోజోన్ అనే పదానికి మనం సినోనిమ్స్గా చూస్తాం. ఇక జర్నీ, మైగ్రేషన్, డిపార్చర్, అడ్వాన్స్ ఇవన్నీ కూడా దీని యొక్క ఆపోజిట్స్. అక్కడ ఉండడం సినోనిమ్, అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదా వెళుతూ పోవడం అటువంటిది యాంటోనిమ్. జర్నీ అంటే వెళ్తూ చేస్తున్నటువంటి ప్రయాణం, మైగ్రేషన్ వలస, డిపార్చర్ వెళ్ళిపోవడం, అడ్వాన్స్ ముందుకెళ్ళడం. అంటే సోజోన్ అంటే అక్కడ కొంతకాలం టెంపరరీగా తాత్కాలికంగా ఒక రాత్రికి కావచ్చు, ఒక గంటకు కావచ్చు, ఒక వారానికి కావచ్చు, ఒక నెలకు కావచ్చు, కొన్ని రోజులు అక్కడ ఉండడం. ఇక దాని ఆపోజిట్స్ చూస్తే అన్నీ వెళ్ళిపోవడాన్ని మనకి సూచిస్తున్నాయి. మరి దీని యూసేజ్ ఎలా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హిజ్ సోజోన్ దేర్ వాస్ ఫ్రూట్ఫుల్. అతను అక్కడ చేసినటువంటి ఆ తాత్కాలిక బస ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇచ్చింది. ఎందుకు, అతను అక్కడ ఏదో ఒక లాజిక్ లేదా అక్కడ ఏదో పని మీద వెళ్ళాడు, అక్కడ తాత్కాలికంగా చేసినటువంటి బస అతని పని కంప్లీట్ అయ్యేలా చేసింది అని చెప్తున్నాం. అదే మనకి సోజోన్గా అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మూడవ పదం రిపగ్నెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ డిస్టేస్ట్ఫుల్, అన్యాక్సెప్టబుల్ అంటే
దీన్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చెయ్యలేము, అంటే దీన్ని మనం ఎట్టి పరిస్థితిలో అంగీకరించలేము, మనకి అస్సలు నచ్చట్లేదు, మనకి కడుపులో తిప్పేస్తోంది, చిరాకు వస్తుంది, నాషియస్ అంటే ఇది, దీని గురించి మనం మాట్లాడుతుంటేనే మనకి చిరాకు వస్తుంది, రిపల్సివ్ అది అక్కడ ఉంది అంటే మనం ఇక్కడి నుంచే పక్కకి వెళ్ళిపోయేలా మనకు అనిపిస్తుంది, అఫెన్సివ్ మనల్ని మనోభావాల్ని దెబ్బతీస్తుంది, అబ్హారెంట్ మనకి ఇబ్బందిని కలిగజేస్తుంది. ఇక దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? అపీలింగ్ అంటే చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, డిజైరబుల్ కావాలి అనిపిస్తుంది, ఫెలిసిటస్ ప్లీజింగ్ అంటే చూడగానే మనల్ని ఆకర్షిస్తుంది అనే ఉద్దేశంలో దీన్ని వాడతాం. మరి రిపగ్నెంట్ అంటే దీని ఆపోజిట్స్ అన్నీ కూడా ఏదైనా చూడగానే మనకి నచ్చితే దాన్ని సూచిస్తే సినోనిమ్స్ అన్నీ కూడా మనకి దేన్ని సూచిస్తున్నాయి? అసహ్యం, చిరాకు, కోపం ఇటువంటి వాటిని, అంటే ఆ సబ్స్టెన్స్ కావచ్చు, ఆ పదార్థం కావచ్చు, మరొకటి కావచ్చు, దాన్ని తలుచుకుంటేనే మనకి కంపరంగా ఉంటుంది అనేటటువంటిది రిపగ్నెంట్గా మనం చెప్పుకుంటాం. ఓకే, మరి దీనికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎవ్రీథింగ్ అబౌట్ ద అఫైర్ వాజ్ రిపగ్నెంట్ టు హిమ్. ఇది ఒక ఎగ్జామ్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి, అందుకే యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇస్తున్నాను. అంటే అతను ఏదో ఒక వ్యవహారం నడిపాడు, దానికి సంబంధించిన ప్రతి విషయం కూడా అతన్నే తిరిగి బ్లేమ్ చేసేలా ఉంది తప్పితే అవతలి వాళ్ళని సపోర్ట్ చేసే, అతనికి సపోర్ట్ చేసేలా లేదు, అవతల వాళ్ళకి అది సపోర్ట్ చేసేలా ఉంది. అంటే దీనికి సంబంధించి ఏ విషయాన్ని ముట్టుకున్నా ఇతన్నే ముందు నిందించాల్సి వస్తుంది అనేటటువంటి ఈ స్టేట్మెంట్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎక్స్పంజ్ అంటే పూర్తిగా తీసేయడం, మనకి అక్కర్లేదు, ఇది చాలా ఇబ్బందికరంగా, వేస్ట్, అనవసరం అనుకున్నటువంటిది ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా తీసేయడం, ఆబ్లిటరేట్ పూర్తిగా పక్కకి తప్పించడం, సంథింగ్ అన్వాంటెడ్ ఆర్ అన్ప్లెజెంట్ మనకి వద్దు అనుకున్నది పక్కకి తప్పించడం ఎక్స్పంజ్. దీని సినానిమ్స్ ఎరాడికేట్, ఎలిమినేట్, అబాలిష్, ఎనిహిలేట్. ఎరాడికేట్ అంటే పూర్తిగా దేన్నైనా మనం నిరోధించడం లేదా పూర్తిగా లేకుండా చేయడం. ఉదాహరణకి మీజిల్స్ లేదా రుబెల్లా అనేటటువంటివి ఇప్పుడు ఎరాడికేట్ అయిపోయాయి అంటాం, అంటే పూర్తిగా అసలు ఎక్కడా లేకుండా అయిపోయాయి. లేదంటే పోలియో లేదా మసూచి లేదా స్మాల్ పాక్స్ ఇటువంటివి అంతరించిపోయాయి అని చెప్పడానికి ఎరాడికేట్ కూడా వాడతాం. అంటే ఇటువంటివన్నీ కూడా మన ప్రయత్నాల వల్ల ఆగిపోయాయి, అక్కడ ఎరాడికేట్ అంటే మానవ ప్రయత్నం వల్ల ఆగిపోతే అది ఎరాడికేట్. ఎలిమినేట్ బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, లేదా ఇన్ జనరల్ మనకి ఓంకార్ అనే టీవీ షోస్ అన్నిట్లో కూడా ఎలిమినేషన్ చాలా ఫేమస్ పదం మనకి తెలుగులో. ఏంటి ఎలిమినేట్ అనేది ఇంగ్లీష్ పదం కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫేమస్. ఎలిమినేట్ అంటే బయటికి పంపించేయడం, అబాలిష్ అంటే రద్దు చేయడం, అనిహిలేట్ అంటే కూకటి వేళ్లతో ప్రకటించి వేసేయడం, రైట్. ఇక మరి దీని ఆపోజిట్స్ రెనోవేట్ అంటే పాడైపోయిన దాన్ని తిరిగి సరిచేయడం, రిపేర్ బాగు చేయడం, రిస్టోర్ అంటే మళ్ళీ మామూలు చేయడం, రివాంప్ ఏదో ఒకప్పుడు క్యాన్సిల్ చేసిన దాన్ని, లేదంటే ఒకప్పుడు ఏదైనా మనం ఒక విషయాన్ని వద్దు అంటే దాన్ని ఇప్పుడు తిరిగి తేవడం. సో ఎక్స్పెన్స్కి ఆపోజిట్ సెన్స్లో ఉన్నవన్నీ కూడా ఏంటి అంటే మళ్ళీ ఒక పాజిటివ్ డెవలప్మెంట్ని తిరిగి దాన్ని తీసుకురావడాన్ని చూసినట్లయితే ఎక్స్పంజ్కి సినోనిమ్స్ అన్నీ కూడా ఏమంటున్నాయి అంటే ఇది ఇంకా మాకు వద్దే వద్దు అని వదిలేయడాన్ని సూచిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి ఎగ్జాంపుల్ ఎలాగా? ఐ వుడ్ లైక్ టు ఎక్స్పంజ్. I would like to expunge. I would like to expunge that traitor from my memory. అంటే ఆ మోసగాన్ని నేను నా మెదడులోంచి, నా జ్ఞాపకాల్లోంచి తీసేయాలనుకుంటున్నాను అని చెప్పడమే ఇక్కడ ఎక్స్పంజ్. ఓకే, ఇక నెక్స్ట్ అన్ట్రామెల్డ్. అన్ట్రామెల్డ్ అంటే నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ అంటే అతని నుంచి ఎవరి నుంచి లాగేసుకోలేదు అంటే వాళ్ళకి ఇంకా ఉంది. ట్రామెల్డ్ అంటే లాగేసుకున్నారు, తీసేసుకున్నారు. అన్ట్రామెల్డ్ తీసేసుకోలేదు.
నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎక్స్ప్రెషన్, నాట్ రిస్ట్రిక్టెడ్ ఆర్ హ్యాంపర్డ్. అంటే ఎటువంటి అవరోధం, ఎటువంటి నిరోధం లేకుండా వాళ్ళు అక్కడే అలాగే ఉన్నారు. అంటే దాన్ని అన్ట్రామెల్డ్ అంటున్నాం. అన్అబ్స్ట్రక్టెడ్, అన్హ్యాంపర్డ్, అన్రిస్ట్రెయిన్డ్, అన్ఫటర్డ్. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళని ఏమీ చేయలేకుండా అక్కడే అలాగే ఉంచాము అని అర్థం. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? లిమిటెడ్, రిస్ట్రెయిన్డ్, రిస్ట్రిక్టెడ్, అబ్స్ట్రక్టెడ్. లిమిటెడ్ అంతే, రిస్ట్రెయిన్ అంటే మరి ముందుకు వెళ్లకుండా ఆపడం, రిస్ట్రిక్ట్ కొన్ని రకాలైనటువంటి అవరోధాలని పెట్టడం, అబ్స్ట్రక్ట్స్ అంటే కొన్ని ఆటంకాలని కలిగించడం. మరి ఇక్కడ అన్ట్రామెల్డ్కి మనం ఎటువంటి ఎగ్జాంపుల్ని చూస్తాం? ఒక నాస్తికుడు ఉన్నాడు. ఎవరో ఒక ఆయన ఏ దేవుణ్ణి నమ్మడు. ఆయన ఎటువంటి నమ్మకాలని కూడా అసలు పెట్టుకోడు. హీ వాజ్ an atheist, untrammeled, ఏజ్ ఓల్డ్ సూపర్స్టిషన్స్. అంటే మూఢనమ్మకాలు ఏవి తను పెట్టుకోకుండా, ఈ నమ్మకాలు అంటే ఏజ్ ఓల్డ్ అంటే పురాతన కాలమైనటువంటి సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఏవీ లేకుండా అతను ఇవేవి అతనిపై ప్రభావం చూపకుండా అతను ఒక నాస్తికుడుగా కొనసాగగలుగుతున్నాడు అని చెప్పడం ఈ ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్, ఇన్కర్ అంటే బికమ్ సబ్జెక్ట్ టు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ బిహేవియర్ ఆర్ యాక్షన్స్. అంటే మనం చేసినటువంటి పని వల్ల మనకి ఏదైనా జరిగితే దాన్ని ఏమంటాం? ఇన్కర్ అంటాం. ఇది మనం చేసేటటువంటి పని వల్ల కావచ్చు, మన యొక్క ప్రవర్తన వల్ల కూడా కావచ్చు. ఉదాహరణకి మీరు ఒక చోట పెట్టుబడి పెట్టారు, అక్కడ మీరు అనుకున్నంత ప్రాఫిట్ రాలేదు, యు ఇన్కర్ లాస్ అంటాం. అంటే మనం చేసిన పని వల్ల మనకి నష్టం కలిగింది. సో ప్రవోక్, ఎర్న్, అరౌజ్, ఇండ్యూస్ ఇటువంటివి కంటెక్స్ని బట్టి ఇన్కర్ మనం ఎక్కడ వాడుతున్నామో దాన్ని బట్టి దాని సినోనిమ్స్. ఏదైనా ఏంటి అంటే మనం చేసిన పని వల్ల మనకి నష్టాన్ని చేకూర్చేది అనే సెన్స్లో గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక దీని ఆపోజిట్స్ అవాయిడ్, షన్, ఎల్యూడ్, ఎవేడ్ అంటే దూరం చేసుకోవడం, వదిలేయడం లాంటివి దీని యాంటోనిమ్స్గా మనం చెప్తాం. ఓకే, హీ ఇన్కర్డ్ హ్యూజ్ లాసెస్ ఇన్ స్టాక్ మార్కెట్. 100% మంది మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎవరో రాకేష్ జుంజున్వాలా లాంటి గొప్ప వాళ్ళు తప్పితే మిగతా అందరూ కూడా చాలా హ్యూజ్ లాసెస్ని స్టాక్ మార్కెట్లో చెవి చూస్తారు. సో హీ ఇన్కర్డ్ హ్యూజ్ లాసెస్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే భారీ నష్టాలని పొందాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్, ప్యాండర్ అంటే గ్రాటిఫై ఆర్ indulge an immoral or distasteful desire or taste or a person with such a desire or taste. అంటే ఏదైనా ఒక ఎటువంటి సహేతుకం కానీ లేదా ఏదైనా తప్పుడు పని చెయ్యాలి అనే ఆలోచన ఉండడం, లేదా చెయ్యాలే అనిపించేటటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేయడం, అటువంటి సెన్స్లో దీన్ని వాడతాం. ఇండల్జ్, గ్రాటిఫై, సాటిస్ఫై, ఈల్డ్ ఇటువంటివన్నీ కూడా దీని ప్యాండర్ అనే పదానికి సినోనిమ్స్గా చెప్తాం. మరి ఆపోజిట్స్ డిస్సాటిస్ఫై, డినై, రెఫ్యూజ్, డిస్టర్బ్. అంటే ఇటువంటి నెగటివ్ బిహేవియర్ని యాక్సెప్ట్ చేయడం సినోనిమ్, అటువంటి వాటన్నిటిని దూరం చేసుకోవడం యాంటోనిమ్గా మనం చెప్పుకోవాలి. సో మరి ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే హీ ప్యాండర్డ్ పొలిటీషియన్స్ by giving them bribe. అంటే అతడు లంచాలు ఇచ్చి రాజకీయ నాయకులందరినీ కూడా లొంగ తీసుకున్నాడు అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్, బ్రేస్. ఎంబ్రేస్ అనే ఒక పదం ఉంది, బ్రేస్ అనే ఒక పదం ఉంది, రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్రేస్ అంటే ప్రిపేర్ ఫర్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్. దృశ్యం 2 అనేటటువంటి మూవీ ఓటీటీలో నిన్న మొన్న రిలీజ్ అయింది. ఆ దృశ్యం 2 ఓటీటీ గనక మీరు చూసినట్లయితే ఆ సినిమా మొత్తానికి ఎగ్జాంపుల్ ఇదే, బ్రేస్.
అంటే రాబోయే కష్టానికి ఇప్పుడే ప్రిపేర్డ్గా ఉండడం, రైట్. సో దృశ్యం 1 సినిమా అయినా అంతే, వాళ్ళు ఆ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మెంటల్గా ఫ్యామిలీ మొత్తాన్ని రెడీ చేస్తాడు రాంబాబు అంటే వెంకటేష్. సో ఎగ్జాంపుల్ అది ఎందుకు చెప్తున్నాను అంటే జరగబోయే దారుణాన్ని కూడా ముందుగానే ఊహించి దానికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ని తీసుకురావడమే బ్రేస్. నర్వ్, గర్డ్, స్ట్రెంగ్థెన్, ఫార్టిఫై ఇవన్నీ కూడా ఈ బ్రేస్ అనే పదానికి సినోనిమ్స్. ఇక డాంపెన్, డెడెన్, డ్రెయిన్, డెబిలిటేట్. డాంపెన్ అంటే దాన్ని పగిలిపోయేలా చేయడం, డెడెన్ పూర్తిగా నాశనం చేయడం, డ్రెయిన్ అంటే వదిలేయడం, డెబిలిటేట్ పూర్తిగా వదిలించేసుకోవడం. ఇటువంటివన్నీ కూడా దీని ఆపోజిట్స్. అదే ముందుగానే దానికి సంబంధించి సన్నద్ధత, రాబోయే కష్టానికి ముందుగానే ఉండేటటువంటి సన్నద్ధత ఏదైతే ఉందో దాన్ని బ్రేస్ అంటాం. ఓకే, సో మరి ఇక్కడ ఎగ్జాంపుల్, షీ క్లోజ్డ్ హెర్ ఐస్ బ్రేసింగ్ ద డస్ట్ లేదా బ్రేసింగ్ ద ఫోర్త్ కమింగ్స్. అంటే రాబోయే పరిణామాలని ముందుగానే ఊహించి ఆమె తన కళ్ళు మూసేసుకుంది, అంటే అక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదు అనేటట్టుగా. ఇక నెక్స్ట్ బ్లాక్, ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఆర్ పొలిటికల్ పార్టీస్ విత్ కామన్ ఇంట్రెస్ట్ హూ హ్యావ్ ఫార్మ్డ్ అన్ ఎలియన్స్. అంటే కొన్ని దేశాలు వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఐడియాలజీ ఉంటే అవన్నీ కలిపి ఒక చోటకు వస్తే దాన్ని ఒక బ్లాక్ అంటారు. సో ఫార్వర్డ్ బ్లాక్ was led by నేతాజీ. ఫార్వర్డ్ బ్లాక్ కి నేతాజీ నాయకత్వాన్ని అందించారు. సింపుల్. సో మరి దీనికి సినోనిమ్స్ అసోసియేషన్, కొయిలిషన్, ఫెడరేషన్, కాన్ఫెడరేషన్. అంటే ఒక సమూహం, ఒక వేదిక, ఒక గుంపు లేదా కొన్ని ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు లేదా దేశాలు ఒక కూటమిగా ఏర్పడడమే బ్లాక్. దీనికి యాంటనిమ్స్ ఏ ఉండవు కదా. ఇక నెక్స్ట్ xenophobic అంటే షోయింగ్ ఏ డిస్లైక్ ఆఫ్ ఆర్ ప్రిజుడీస్ ఎగ్నెస్ట్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళని హేట్ చేయడం, వాళ్ళని ద్వేషించడం, వాళ్ళ గురించి మాట్లాడుకుంటేనే కోపాలు వచ్చేయడం, అంటే పరులు ఇతర దేశాల వాళ్ళని టాలరేట్ చేయలేకపోవడం లేదా భరించలేకపోవడం, దాన్నే xenophobic అంటారు. రేసిస్ట్, రేషియలిస్ట్, ఎథ్నోసెంట్రిస్ట్ ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా బౌంటిఫుల్, అందరినీ వెల్కమ్ చేసేవాడు. పెర్మిసివ్ అంటే ఏది జరిగినా దాన్ని అంగీకరించేవాడు. థాట్ఫుల్, లీనియంట్ ఇవన్నీ కూడా దీని యాంటనిమ్స్గా చెప్పచ్చు. సో ద xenophobic యాటిట్యూడ్ మేడ్ ఆఫ్ఘనిస్తాన్ ఏ వార్ జోన్. ఆఫ్ఘనిస్తాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఆక్యుపై చేయలేకపోయింది, రూల్ చేయలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని రాజులు కూడా ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్ని స్ట్రాంగ్గా రూల్ చేయలేకపోయారు. ఎందుకు అంటే తమ ప్రాంతం, అంటే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మనం ఒక ప్రాంతంలో చూస్తున్నాం, కానీ అందులో కూడా ఒక తెగ వాళ్ళు వేరే తెగ వాళ్ళ డామినెన్స్ని తట్టుకోలేరు, యాక్సెప్ట్ చేయరు. ఇటువంటివన్నీ చూసిన చోట xenophobic యాప్ట్గా చెప్పచ్చు ఆఫ్ఘనిస్తాన్. చరిత్రకు పూర్వం నుంచి నేటి వరకు కూడా xenophobic కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.